దేవుని నామంలో అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినము సిద్ధపాటు అనే ఆ ఒక్క పదంలో మన ఆత్మీయ జీవితంలో ఆ పదానికి ఇచ్చినటువంటి ప్రాముఖ్యత, ప్రార్థన చేసే ముందు ఆ పదానికి ఉన్నటువంటి ప్రాముఖ్యతను ఉపయోగించుకుంటున్నామా లేదా అనేది చాలా ముఖ్యం. నీవు ప్రార్థన చేసేటప్పుడు సిద్ధపడి ప్రార్థన చేయటం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఏదైనా ప్రార్థన చేయటానికి సమయాన్ని నువ్వు కేటాయించుకున్నప్పుడు బాహ్యపరమైనటువంటి పరిస్థితులు కావచ్చు, ఆత్మ సంబంధమైనటువంటి పరిస్థితులు కావచ్చు, ఏవైనా సరే నిన్ను ఆపుతున్నప్పుడు నీవు ఖచ్చితంగా వాటిని ఎదిరించి ప్రార్థన చేయాలి. మరి ప్రార్థన చేయటానికి వెనకాడావా? నీ సిద్ధపాటులో లోపం ఉన్నదో లేదో చూసుకోవాల్సిన సమయం అది. మన మనసులో ఉన్న ప్రతి విషయాన్ని దేవుని పాదాల చెంత ఉంచాలన్న విషయం జ్ఞాపకం ఉన్నప్పుడు ఆ విషయాలన్నింటినీ ఏ విధంగా మనం విజ్ఞాపన చేయాలో కూడా ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఎఫెసీయులకు రాసిన 6వ అధ్యాయంలో 18వ వచనం చూస్తే, ఆత్మ వలన ప్రతి సమయమునందున ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. మెలకువగలిగిన ప్రార్థన చేయటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం, ముఖ్యమైన విషయం కూడా. సహోదరుడా, నా సహోదరి, మెలకువ కలిగి ప్రార్థన చేయండి. ఏమి అడగాలో తెలుసుకోండి.